నమస్తే అండి, యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేశానండి. దాంతో కచ్చంబరి చేశానండి. ఇది చూసి లైక్ చేయండి, కామెంట్ బాక్స్లోని పెట్టండి మీకు నచ్చితే. బాగా నిమ్మకాయ వేస్తాను, ఒక నిమ్మకాయ. ఒక గంట అరగంట పర్లేదండి. రైస్ బాగా నానుతుంది, నానితే బాగుంటుంది. రైస్ బాగుంటుంది, దానికి రైస్ అలాగా నీట్గా ఉంటుంది. పన్నీర్ బిర్యానీ అది ఎట్టేసి బాగుంటుందండి. పన్నీర్ బిర్యానీ బాగుంటుంది, చాలా బాగా చేసుకోవాలి. గన్న వాటర్ వేసాం, కొద్దిగా నానుతుంది. సో నానితే బాగుంటుంది. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు అండి ఇందులో వేస్తున్నాను. పెద్ద ఉల్లిపాయలు అండి. ఈ ఉల్లిపాయలు మిక్సీలో చేసేస్తాం. ఇక ఇలాగైనా కోసుకొని మిక్సీ అయిపోతుందండి. ఇదండి ఒక ఉల్లిపాయ అండి. ఇదండి ఎందుకంటే అల్లం చిల్లం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు, ఎందుకంటే 4, ఎందుకంటే 4 టమాటీలు వేస్తున్నాను. కొద్దిగా 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. జీలకర్ర కొద్దిగా వేస్తున్నానండి. ఒక చెంచా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు కొద్దిగా వేస్తున్నాను. బాగుంటుందండి. పసుపు వేసుకుంటే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది, కొంచెం కలర్ బాగుంటుంది, బాగా ఉంటుంది అని కదండి. పెప్పర్ కొద్దిగా వేస్తున్నానండి. పెప్పర్ ఇది బిర్యానీ ఆకు 2 వేస్తున్నాను. మరి ఎన్ని కావాలో మిక్సీ చేసేస్తాను. మిక్సీ చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే మిక్సీ చేసాను. బఠానీ, క్యాబేజీ ఒక ముక్క, బిర్యానీ ఆకు 3 సవాలు. ఎందుకంటే పన్నీర్ బిర్యానీ చేయడానికి ఎందుకంటే 2 చెంచాలు ఇక కప్పుతో వేస్తున్నానండి నెయ్యి. సరిపోద్దండి, 2 చెంచాలు సరిపోతుంది. 3 పావులకి ఆయిల్ అండి 3 చెంచాలు. కొద్దిగా మరిగితే బాగుంటుందండి. మరిగా ఎందుకంటే మసాలా వేస్తున్నాను.
మసాలా కొద్దిగా మిక్సీలో ఆడించారు కదా, అది వేసేస్తాం. కొంచెం చిక్కగా అవుతుంది. చిక్కగా అయినప్పుడు కుక్కర్లో వండేస్తున్నాను పన్నీర్ బిర్యానీ. దగ్గరగా అవుతే బాగుంటుంది. ఇది క్యాబేజీ వేసేస్తున్నాను, బఠానీ వేసేస్తున్నాను. మొత్తం అన్నీ ఎందుకు వేసేస్తున్నానంటే బాగా ఉడుతుంది, బాగా టేస్ట్గా ఉంటుంది. వేస్తాను మొత్తం. బిర్యానీ ఆకు వేసేస్తున్నాను. నేను బిర్యానీ మసాలా అదే పొడి వేసేస్తున్నాను ఇందులో. చాలా బాగుంటుందండి ఇది, మొత్తాన్ని వేసాం కాబట్టి. అన్నీ దగ్గరికి అవుతుంది, మొత్తం బాగుంటుంది. మొత్తం అన్నీ వేస్తాను. దగ్గరికి వేయిన తర్వాత పన్నీర్ వేస్తాను. ఎందుకంటే అయిపోయింది, దగ్గరికి అయిపోయినట్టుంది. కొద్దిగా అందులోనే పన్నీరు ఇదండి వేడి నీళ్ళలోనే మరగబెట్టి కొద్దిగా పన్నీరు ఇలాగా ఈ ముక్కలు ఎక్కువ పెద్దవి అవుతాయి. కొద్దిగా గోరొచ్చిగా వేడి నీళ్ళలోనే మరగబెట్టి పన్నీరు ఇలా చేస్తే ఏ మొక్కకి ఆ మొక్కకి ఉంటాయండి పన్నీరు. ఎందుకంటే కర్రీ అయిపోయింది, కొద్దిగా వేసేస్తానండి పన్నీర్ ముక్కలు. ఓ 70 ఇది పావు కేజీ వేసి సరిపోద్దండి. పావు కేజీ పన్నీర్ ఇది వేస్తున్నాను. ఆ వాటర్ వేసి వచ్చిందండి, ఇదిగండి అవుతుంది. బాగుంటుందండి, స్టిక్గా ఉంటుంది, దేని దానికే ఉంటుంది. కొద్దిగా కుక్కర్లో వండుతున్నాం కాబట్టి కొద్దిగా వేగా 2 ఉల్లిలో తీసేయాలి. కొద్దిగా రైస్ కాబట్టి కొద్దిగా వాటర్ 3 పావులు అయితే ఈ రైసు 3 పావులు వేస్తున్నాం కదండి. 3 పావులు వేసాను. 4:30 వేయాలండి వాటర్, లేకపోతే సరిపోతుంది. ఇదండి 3 పావులు వేసాను. అరకేజీ బియ్యం అనుకోండి. బాస్మతి రైస్ చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. బాగా ఎంత బాగా చేసుకుంటే బాగుంటుంది. 4:30 వేస్తే వాటర్ సరిపోతుందండి. నిమ్మకాయ వేసాను, అన్నీ వేసాను. ఎక్కువ పెట్టకుండా రైస్ 3 వేయల్లోనే ఎక్కువ వేయకుండా 3 సార్లు ఆడితే చాలు. ఎందుకంటే
వాటర్ వేసేస్తాను. ఈ వాటర్ పనిచేస్తుంది. ఈ వాటర్ వేసేస్తాను. పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుందండి. గొప్ప టేస్ట్ ఉంటుంది. కొద్దిగా వేస్తున్నాను, సరిపోతుంది. అలాంటిది 4:30 వేస్తే సరిపోతుంది నీళ్ళు. కొత్తిమీర వేస్తున్నాను. కరివేపాకు వేస్తాను. అన్నీ వేస్తాను కదండి, మొత్తం వేసాను. ఇదిగండి వేసాం కదండి, మూత పెట్టేస్తున్నాను. వాటర్ కొద్దిగా తగ్గించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ బాగా అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒక 20 నిమిషాల్లో అయిపోతుందండి. 3 ఉయ్యాలు వస్తే ఆపేయండి అంతే, ఎక్కువ పెట్టకండి, మళ్ళీ జాబ్ అయిపోతుంది. సాల్ట్ 2 చెంచాలు వేసుకోండి. థిక్గా ఉంటుంది, బాగుంటుంది బిర్యానీ. ఓకే అండి, బిర్యానీ అయిపోయినట్టు ఉంది, చూస్తున్నాను. బిర్యానీ అయిపోయినట్టు ఉంది. కొద్దిగా దమ్ పెడతాను. కొద్దిగా దమ్ పెడితే బాగుంటుంది. కొద్దిగా లైట్గా 5 నిమిషాలు, 10 నిమిషాలని 5 నిమిషాలే సరిపోతుంది. అలాగే అది అవ్వదు. ఓకే అండి, మంట తగ్గించుకొని 10 నిమిషాలు అయిపోయిందండి. ఓకే, తీసేస్తున్నాను. అదిగండి పన్నీర్ బిర్యానీ చేసాను కూడా, చాలా బాగా చేసుకొచ్చాను. ఇదిగండి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఏ ముక్కకి ఆ ముక్కకి ఎలా ఉంది చూడండి. ఏ ముక్కకి ఆ ముక్కకి ఎలా ఉందో పన్నీర్ బిర్యానీ అందులో తీసేస్తాను. పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే
పన్నీర్. గొప్ప టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి, పన్నీర్ బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. సతీష్ ఛానల్లో చూసుకొని లైక్ చేయండి. పన్నీర్ బిర్యానీ చేశాను ఈరోజు, కచ్చంబరి అంతా కలిపి చాలా బాగుంటుందండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి.